రేపు మా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయడం తప్పకుండా రామ్మా. 4 లక్షలు కట్నం, 10 కాసులు బంగారమైన ఆడపిల్లకి లచ్చేస్తున్నారు. ఇవ్వకపోతే ఊరుకుంటానేటి? అసలుకి ఉన్నది ఒకతే ఆడపిల్ల. లచ్చైనా ఇవ్వకపోతే వాళ్ళ అత్త దగ్గర లోపు అయిపోదా పిల్ల? ఇప్పుడు నేనేం అడిగానని ఇవన్నీ చెప్తుంది ఈవిడ. సరే ఆంటీ గారు వస్తాను. మా అమ్మాయమ్మ చిన్నప్పుడే పెళ్లి చేస్తాం, అందుకే దాని పిల్లలు చూడు ఎంతంత ఉన్నారో తాడిల్లాగా. దాని తోటోళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు, దానికి మాత్రం చిన్నప్పుడే చేస్తాం. చిన్నపిల్లే చిన్నప్పుడు చిన్న చిన్న గౌన్లు వేసుకొని తిరిగేది. చిన్నప్పుడు అందరూ చిన్న చిన్న గౌన్లే కదా వేసుకుంటారు. భోజనాలు చేస్తారమ్మా, అన్నీ బాగున్నాయా? కాకినాడ వాళ్ళకి ఇచ్చాం క్యాటరింగ్, ఊర్లో గట్టా ఇవ్వలేదు. ఏ ఐటమ్ అన్నా బాగోపోతే చెప్పు, డబ్బులు కట్ చేసేస్తాను. అయ్యి బాబాయ్ ఆంటీ గారు అంత పని చేయకండి, అన్నీ బాగున్నాయి. బాగుంటాయి. బెత్తాయించింది ఎవరు? మా పెద్ద అబ్బాయి. అంటే ఏంటే, క్యాటరింగ్ వాళ్ళు చేయడం వల్ల కదా, వీళ్ళు పెద్ద అబ్బాయి బెత్తాయించడం వల్ల బాగున్నాయంటావా? మీదని ఇలా కట్టుకున్నామమ్మా, కిందళ్ళు అందరికీ సరిపోద్ది, కానీ ఏమో వచ్చిన దానికే నాకు పడవచ్చు పడకపోవచ్చు. రోజులన్నీ ఒకలా ఉంటాయి ఏంటి? ఏ గొడవ లేకుండా ఉంటుంది. వాళ్ళు గింజాలు కాసు తాగుతారని ఇలా కట్టించేసాను మీదనే. రాకముందే కోడలు వేరు కాపురం పెట్టించేద్దామని ఫిక్స్ అయిపోయారు ఆంటీ గారు. కట్న కానుకలు కూడా వెలగొన్నా పిల్ల మాత్రం బంగారు బొమ్మలాగా ఉంటుందమ్మా. అందుకే కుదిరిసేసాను. చాలా సంబంధాలు వచ్చాయి. మా చిన్నోడికి అన్నీ తప్పించేసాను, పిల్లలు బాగోలేదని. ఈ పిల్ల బాగుందని చేసుకుంటున్నామమ్మా. అదేంటి బయటంతా ఇలా అబ్బాయికి లవ్ మ్యారేజ్ అంటున్నారు, ఈవిడేమో ఇలా చెప్తుంది. మా చిన్నోడి పెళ్ళిలో ఈ పేటలో ఎవరి పెళ్ళి జరగలేదు, కనక వైభోగంగా జరిగిందమ్మా. ఏటి భోజనాల్లో కుమ్మేసుకుంటేను జనాలు 50 ఆకులు ఎక్స్ట్రా తెప్పించాను. బాబోయ్, 50 ఆకులు ఎక్స్ట్రా తెప్పించారండి, చాలా ఎక్కువండి. ఏం చేస్తాంలేండి, మన డబ్బాలు మనమే కొట్టుకోవాలి.